నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము విల్లింగ్నెస్ టు సర్వ్, సేవకు సిద్ధపడుట. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 verse 8. అప్పుడు నేను ఎవని పంపెదనో, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవేయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. Also I heard the voice of the Lord saying, Whom shall I send, and who will go for us? Then said I, Here am I, send me. మనం ఈ యొక్క మాసంలో మిషన్స్ అన్నటువంటి శీర్షిక మీద అనేక అంశంలో మనం ధ్యానం చేస్తుంటున్నామండి. అందులో భాగంగా మరి నేడు మన యొక్క ధ్యాన అంశము సేవకు సిద్ధపడుట, విల్లింగ్నెస్ టు సర్వ్ అనేది. ఈ యొక్క సేవకు సిద్ధపడటం అనేటటువంటిది మనలో ఉండేటటువంటి అంతర్గత భంగిమ, లేకపోతే అంతస్మితి, ఇంటర్నల్ పోస్చర్, అంతర్గతంగా మనలో జరిగేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఇదేదో బాహ్యంగా కాదు, కానీ ఇన్నర్ గా మరి మనలో జరిగేటటువంటి ప్రవర్తన కావచ్చు. ఒక బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తనలో మార్పు వచ్చి తను తండ్రి యొద్దకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం వచ్చింది. మరి అట్లా అదే రీతిగా పిల్లల దేవుని యొక్క పిలుపుకు కూడా ఎలాంటి సందేహం లేకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే ప్రతిస్పందించటానికి సిద్ధంగా ఉండటం పిల్లల రెడీలీ అవైలబుల్. కాబట్టి దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా, అదేదో మరి ఆ యొక్క పిలుపుకు మరి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆయనకు స్వరం ఈ దినాల్లో కూడా మనం వినవచ్చు. కాబట్టి ఆయన పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు. మనల్ని నీవు నేను ప్రతి ఒక్కరం ప్రభువును తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క రాజ్యంలో, ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క సంఘంలో పిల్లల బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ఆల్, ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టి కొన్నటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా శ్రేష్ఠులు, ప్రతి ఒక్కరికి కూడా ఒక పని అనేటటువంటిది ఉంటున్నది. కాబట్టి దీన్ని మనం ఆలస్యం చేయకూడదు. చాలామంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ యొక్క పిలుపు నాది కాదులే అని చెప్పి వీ డోంట్ ఈవెన్ హియర్ దట్ థింగ్. ఆ యొక్క చెవికే ఆ యొక్క మాటలు పడనీయం పిల్లరా. బట్ వాస్తవంగా అయితే పిల్లలనేమి, యవనస్తులనేమి, పెద్దలనేమి, స్త్రీలునేమి, పురుషులనేమి, వృద్ధులనేమి, ఎవరినైనా సరే గాడ్ కెన్ కాల్ టుడే పిల్లరా. మరి వెంటనే మనము రెస్పాండ్ అవ్వాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడతాడు. అనేక మంది పెద్ద సంఘ మరి స్పీకర్స్ ద్వారా పిల్లరా ఆయన మాట్లాడతాడు, బోధకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. మరి అంతేకాకుండా ఈనాడు సోషల్ మీడియాలో కూడా మనకు ఎంతో వాక్యం వస్తున్నది. ఇన్సిడెంట్స్ ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. జరిగినటువంటి ఒక దుస్సంఘటన అవ్వచ్చు, మంచి సంఘటన అవ్వచ్చు, వీటన్నిటి ద్వారా కూడా దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి అవసరమైంది ఏంటంటే మనము వి నీడ్ టు బి రెడీ, వి నీడ్ టు బి ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండటం. అదేవిధంగా మన వ్యక్తిగత సౌకర్యాల కంటే. కాబట్టి ఇది మనం గుర్తించాలి పిల్లల. మన యొక్క మరి వ్యక్తిగతంగా పిల్లలు అనేక విధములైనటువంటి నెపాలు చెప్తుంటారు. అయ్యో ఎక్కడికన్నా కూడికి రమ్మంటే ఈరోజు ఇది ఉంది అది ఉంది అని చెప్పి మార్తా యొక్క పనులు, మార్తా అనేక పనుల విషయమే విచారంగా ఉంది. మరియా అయితే మరి యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ ఏం చేస్తుందండి, వినుచుండెను. మరి ఆ ఉత్తమమైంది కోరుకున్నది అని చెప్పి
యేసు ప్రభు వారు చెప్తున్నాడు. జీవితంలో పిల్లరా ఆ స్వరము వింటాం, దేవుని యొక్క సన్నిధిలో దివారాత్రులు ధ్యానించి వారు ధన్యులు. ఎన్ని పిల్లరా వాక్యం మనకు ఎంతగా వీ కెన్ మెడిటేట్, వీ కెన్ మెమరైజ్, వీ కెన్ స్టడీ ఇట్, వీ కెన్ సీ క్రైస్ట్ ఇన్ ఇట్. దేవుని యొక్క వాక్యం ద్వారా మనలో ఎన్నో సత్యాలు, మర్మాలు, ఎన్నో పిల్లరా దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రవచనలు, ప్రకటనలు, మన హృదయాలకు అవసరమైనటువంటి ప్రతి దానికి కూడా ఈ వాక్యమే జవాబు పిల్లరా. వాక్యం ద్వారా ఎన్నిసార్లు నాకు ఎన్నో అనుమానాలు ఉండేటటువంటి, కానీ దేవుని యొక్క వాక్యము వెలుగులో చదువుతున్నప్పుడు దేవుడు నా యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెలిసి ఉంటాడు. అంతకంతకు పిల్లరా ఇంకా ఎక్కువగా యేసును గురించినటువంటి నమ్మకత్వము, విశ్వాసం, విధేయత, లోబడటం, వీటన్నిటిలో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క సందర్భం మనం ఆలోచించినప్పుడు ఇక్కడ పిల్లరా మరి యేషయా ఈ ఒక దర్శనం, ఐజయాస్ విజన్ అని చెప్పి అనవచ్చు. ఒక కీలకమైనటువంటి సమయంలో పొందుతాడు పిల్లలు. ఒక ఇంపార్టెంట్ దేవుడు అనేక రీతులుగా పిల్లరా తన యొక్క దర్శనాలను, తన యొక్క వీటిని తెలియజేస్తూ ఉంటాడు. అది ఆ సమయం ఇక్కడ మరి యేషయా యొక్క భక్తుని యొక్క ఆ యొక్క సమయం ఏంటంటే రాజు అయినటువంటి ఉజ్జియా మరణించిన సంవత్సరము. రాజు లేడు పిల్లరా, గొర్రెలకు కాపరి లేనటువంటి గొర్రెల్లాగా ఉంటున్నటువంటి ఆ సమయము దేవుని భయంకరమైనటువంటి దేవుని యొక్క ఒక గొప్ప స్పెక్టాక్యులర్ సీన్ చూస్తున్నాడు. ఏ దేవుని వారందరూ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆయనను ఎలుగెత్తి పిల్లలు వారందరూ శరూపులు, వారందరూ కూడా పిల్లరా దేవదూతలు వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎంతగా ఎలుగెత్తి వారు కొనియాడుతున్నారంటే ఇట్ వాజ్ ఆల్ రివర్బరింగ్, రిసౌండింగ్, ఎకో ఇస్తుంది పిల్లరా. ఎంతగా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు మనం ఆ రీతిగా పిల్లరా హృదయం అంతటితోటి, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతోటి ఆయన ఆరాధించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి స్పెక్టాక్యులర్ సీన్ మనం చూస్తున్నప్పుడు, అటువంటి ఆరాధన సమయంలో ఉంటున్నప్పుడు మనం కూడా పిల్లరా విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, విల్ బి ఎంపవర్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత అనాయింట్ అవ్వబడతాము, మనం నింపబడతాము. అంతేకాకుండా ఎలుగెత్తి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క యేషయా తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవం పిల్లరా తనను ఏ రీతిగా అయితే అది వచ్చి తాకిందో, తన యొక్క నోరు, అయ్యో నేను ఎంత అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని, భయంకరమైనటువంటి పాపుల మధ్య నేను జీవిస్తున్నాను. ఓ అంటు మీ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది అన్క్లీన్ పీపుల్ అని చెప్పి తను గ్రహించాడు పిల్లరా. మనం పాపపు లోకంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రులు ఈ యొక్క వాక్యం ధ్యానించి వారు ధన్యులు అని చెప్పి మనము ఆ యొక్క కీర్తన, మొదటి కీర్తనలో మనం చూస్తాం. అదే రీతిగా పిల్లారా ఈ దినాల్లో వీఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్, మరి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో వీ నీడ్ టు బీ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, నాట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. మరి ఈ యొక్క లోకంలో పిల్లారా మనం ఉంటున్నప్పుడు మనం ఎంతగా మరి సరిదిద్దుకోవాలి, ఎంతగా ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ యేషయా భక్తుడికి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క అనుభవం పిల్లరా, ఆ క్లెన్సింగ్, ఆ యొక్క కన్వర్షన్ ఎక్స్పీరియన్స్, ఆ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత తను అది వచ్చి తాకినప్పుడు తను ఏ రీతిగా పిల్లారా ఆ నిప్పు వచ్చి నా యుద్ధకు వచ్చినప్పుడు నా నోటిని తగిలించగా ఇది నీ పెదవులను తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తం అయినను, నీ దోషము తొలగిపోయిను అని చెప్పాను. పిల్లారా మన యొక్క జీవితంలో పాపం ఉన్నంత వరకు, పాపం వేలుతున్నంత వరకు కూడా మనకు దుష్ట తలంపులు, అపవిత్రమైనటువంటి తలంపులు, వ్యతిరేకమైనటువంటి ఇవి, దేవునికి వ్యతిరేకత, దేవునికి ద్వేషించటము, దేవునికి దూరంగా ఉంటాం, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, ఆ రీతిగా ఉంటాం పిల్లారా. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రాయచిత్తం అనేటటువంటి పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు అనే పిల్లారా ఆ రక్షణ కార్యాన్ని చేసి ఉంటాడు. విమోచన కార్యము, విడుదల, పాప క్షమాపణ,
రక్షణ కార్యమును మన యొక్క జీవితంలో చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్షణ వచ్చినప్పుడు పిల్లరా మనలో క్షేమము, సన్నిధి, సంతోషము, ఆ సమాధానము అనేటువంటిది వస్తుంది. యెషయా భక్తుడు ఎప్పుడైతే ఆ ప్రాయశ్చిత్తం కలిగి ఉంటున్నదో, పాప క్షమాపణ కలిగి ఉంటున్నదో, అప్పుడు ఏంటండి దేవుని యొక్క స్వరం వినటం మొదలేసి ఉంటున్నాడు. దేవుని యొక్క స్వరము పిల్లారా మన యొక్క జీవితంలో కూడా వినాలి అంటే we need to be away from all, delivered from the evil, delivered from the distractions, deviations, disturbances. ఇవన్నీ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో చూస్తాం పిల్ల. కాబట్టి మరి మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి దేవుని యొక్క స్వరం వినాలన్నా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలని ఊరికి అంటుంటారు. దేవుని చిత్తం తెలుసుకోవాలని, దేవుని యొక్క చిత్తము దట్స్ వెరీ గుడ్. బట్ దానికంటే ముందుగా పిల్లరా దేవుని యొక్క స్వరం వినాలి అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలంటే మన యొక్క జీవితంలో పాపము, ఆ యొక్క అపవిత్రత, కల్మషం, వాటి గురించి యెషయా భక్తుడు ఏ రీతిగా అయ్యో నేను పాపిని, పాపుల మధ్య జీవిస్తున్నానటువంటి గ్రహింపు పిల్లరా మనం కూడా ఆ రీతిగా పాపి అని తెలుసుకున్నప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అటువంటి వారిని పాపులను వెతికి రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు పిల్లరా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం ఎంతో తేటగా చెప్తుంది. దేవుని కృప ద్వారా మరి శుద్ధి చేయబడినటువంటి యెషయా పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ. ఆయనకు ఎటువంటి అనుమానం లేదు. ఎంతో స్వేచ్ఛగా పిల్లరా స్వచ్ఛందంగా ముందుకు అడుగు వేస్తున్నాడు పిల్లరా. మన యొక్క జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కన్వర్షన్ ఎక్స్పీరియన్స్, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, ఆ విడుదల అయినటువంటి జీవితము, కడగబడినటువంటి జీవితము, ఆ యొక్క రక్షణ కార్యం వచ్చినప్పుడు 3 విషయాలు జరుగుతాయి పిల్లరా. మొట్టమొదటిది ఆ తక్షణ లభ్యత, ప్రాంప్ట్ అవైలబిలిటీ. యెషయా యొక్క జీవితంలో చూస్తే ఆయన అవైలబుల్గా ఉన్నాను, ఇదిగో నేను, హియర్ యామ్ ఐ, ఇదిగో నేను అని చెప్పి అంటున్నాడు పిల్లరా. మరి ఆ యొక్క 8వ వచనంలో చూసి అందుకు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. దేవుని యొక్క స్వరం వింటున్నాడు పిల్లరా. మన యొక్క జీవితాల్లో ఈ దినాలలో కూడా పిల్లరా యేసు ప్రభు వెళ్ళి 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్టిల్ నౌ we can hear his voice. ఆ యొక్క మెలనైన స్వీట్ షార్ట్ వాయిస్ పిల్లరా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నా కోసం వస్తావా, నా కోసం ఆ దేశానికి వెళ్తావా, మరి ఎంతో పని ఉంటున్నది, కోత విస్తారంగా ఉంటున్నది. ఐ హ్యావ్ చూసన్ యూ, నేను నిన్ను ప్రత్యేకపరిచాను, నిన్ను పిలిచాను, నా కోసం వస్తావా. దేవుడు అనేక రీతిలుగా పిల్లరా ఈ దినాల్లో మనకు కొత్త అవకాశాలు ఇస్తుంటాడు. సో విద్యా రీత్యా, లేకపోతే ఉద్యోగ రీత్యా, లేకపోతే మరి సేవ రీత్యా దేవుడు అనేక ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు పంపిస్తుంటాడు. నేను విద్యార్థిగా మరి మధ్యప్రదేశ్లో అక్కడ 4 సంవత్సరాలు ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి ఒక్క అది దేవుడి యొక్క చిత్తం అని తెలుసుకొని ఎంతో సంతోషంగా అక్కడ సాక్షిగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా పిల్లల విద్యార్థులుగా మరి అనేక దేశాలకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆ యొక్క కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఉంటుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క తెలుగు క్రైస్తవులు వాళ్ళు పిల్లరా అనేక ప్రాంతాలకు గ్లోబల్గా అనేక కంట్రీస్లో ఈనాడు మరి అనేక కంట్రీస్లో అక్కడ చదవటానికి అనుకూలంగా అనేక మరి యూనివర్సిటీస్ కంపెనీస్ తోటి టైఅప్ అవటానికి దేవుడు సహాయం చేసి ఉంటాడు. ఎక్కడికైనా సరే ఏ కోర్స్ అయినా, ఎంబీబీఎస్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, లేకపోతే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, +2 అయినటువంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలు. మన పెద్దలు పిల్లల మరి యోసేపు యొక్క జీవితం చూస్తే 17 సంవత్సరాలప్పుడే ఐగుప్తులకు వెళ్ళాడు. అక్కడ యెహోవా యోసేపునకు తోడైండను కనుక అతడు వర్ధిల్లుచు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అని చెప్పి మనం చూస్తున్నాం. యెహోవా యోసేపునకు తోడైండను కనుక దేవుడు మనతో తోడై ఉన్నప్పుడు మన యొక్క చదువుల్లో రానియగలము. దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు పిల్లరా ఆ సాగర్ అన్నటువంటి ప్రదేశంలో బ్యాచులర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్లో యూనివర్సిటీ టాపర్గా వచ్చాను.
మాస్టర్స్ డిగ్రీలో కూడా యూనివర్సిటీ ఫస్ట్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ రీతిగా పిల్లల దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. చిన్నతనమునందు 21 సంవత్సరం నుంచే మరి పనిలో ఉండటానికి జాబ్ ఎప్పుడు కూడా జరగలేదు. అప్పటి నుంచి కూడా బిజీగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అది ఒక బైబిల్ కాలేజీలో పనిచేయటానికి, అలాగనే తల్లుబాళ్ళు 15 సంవత్సరాలు చేయటానికి, ఇంకా విదేశాల కొరకు ప్రభువా మరి ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు మరి మాకు ఎంతో మరి ప్రియులార అవకాశం చైనాకు వెళ్ళటానికి దేవుడు మాకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ రీతిగా అక్కడికి వెళ్ళటానికి నో టర్నింగ్ బ్యాక్, వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. అక్కడి నుంచి మరి హాంకాంగ్లో ప్రియులార మరి అక్కడ మరి అనేక రీతులుగా సాక్షులు ఉండటానికి సహాయం చేశాడు. మరి అక్కడి నుంచి సైపానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి వీఆర్ నౌ ఆ యొక్క ప్రాంతంలో పిల్లల ఉండి అనేక పరిచయాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారంగా మనల్ని అనేక ప్రాంతాలకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. శిష్యులను చేయమని చెప్తున్నాడు. ఆయన మరి తాను ఉపేక్షించుకొని మరి ఆ సిలువను మోస్తూ ఆయన అనుదినము వెంబడించాలని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు పిల్లల. కాబట్టి ప్రాంప్ట్ అవైలబిలిటీ. యేషయా భక్తుడు ఆ స్వరం విన్నప్పుడు ఇదిగో నేనున్నాను. నిజమైనటువంటి సేవ ప్రారంభమయ్యేది మన యొక్క స్కెడ్యూల్. చాలామంది కూడా మార్తా యొక్క లాగా అనేక పనులు, వంట పనులు, ఇంటి పనులు, ఈ పనులు, ఆ పనులు, అవన్నీ కూడా పిల్లల స్కెడ్యూల్స్, లేకపోతే ప్రతిభలు లేదా పరిమితులు, వీటి గురించి ఉండి మరి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క పని నిర్లక్ష్యం చేయటం ఆపుతున్నారు పిల్లారా. మనం కూడా ఉన్న స్థితిలోనే దేవునికి మన ఊరికి అందుబాటులో ఉంచినప్పుడు మన యొక్క అవైలబిలిటీ పిల్లారా, ఇదిగో నేను ఐ యామ్ క్లెన్స్డ్ ఇన్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను, మరి ఎంతో అవైలబుల్గా ఉంటున్నాను. ఇదిగో ప్రభు, ఐ యామ్ రెడీ, హియర్ యామ్ మై లార్డ్ అని చెప్పి మనం చెప్తాము. అప్పుడు దేవుడు మనము ఆ మొట్టమొదటి స్టెప్ పిల్లల, ఇదిగో ఐఎమ్ రెడీ పిల్లల, ప్రభువా దేవా నేను ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు చూపించినటువంటి వాళ్ళని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ సీ ద బ్యాక్గ్రౌండ్ కంపాటబిలిటీ, లేకపోతే మా కుటుంబానికి స్థాయికి తగినటువంటి వాళ్ళు అట్లాంటిది కాదు. కానీ పిల్లరా, ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ క్యారెక్టర్స్, ఇన్నర్ క్వాలిటీస్, ఇన్నర్ యాట్రిబ్యూట్స్, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంత, ఓర్పు, సహనము, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి క్వాలిటీస్ ఉంటున్నాయి. అవి చూడాలి. స్పిరిచువల్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ పిల్లరా, అవి పిల్లరా రక్షణ కలిగి ఉండటం, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, నిత్య జీవం కలిగినటువంటి వారంగా, పరలోక ఆ యొక్క రక్షణ కలిగినటువంటి వారికి, విమోచన కలిగినటువంటి వారు, విడుదలైనటువంటి వారు రెడీగా ఉంటారు. దే ఆర్ రెడీ టు గో ఎనీవేర్. దేవుడు చూపించినటువంటి వారిని వివాహం చేసుకుంటారు. దేవుడు ఇచ్చినటువంటి జాబ్ను సంతోషంగా వాళ్ళు చేస్తారు. ఆ జాబులు ఎక్కడికి వెళ్ళినా సరే, దిస్ ఈస్ ద రైట్ ప్లేస్, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ మీ అని చెప్పి అక్కడ దేవుని కొరకు సాక్షులుగా. మరి చైనాలో చాలా కాలం చేసిన తర్వాత ఇంకో కొత్త ప్లేస్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు హాంకాంగ్ నడిపించుంటున్నాడు. ప్రతి సిచ్యువేషన్ కూడా వి వెల్కమ్డ్ పిల్లారా. అనేక అవకాశాలు, అనేక కంపెనీస్లో పనిచేయడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మంచి అవకాశాలు ఇచ్చే దేవుడు, మంచి దేవుడు అంటున్నాడు పిల్లారా. మరి రెండవదిగా మొట్టమొదటిది ఏంటండి? తక్షణ లభ్యత, వెంట ప్రాంప్ట్ అవైలబిలిటీ. రెండవదిగా శుద్ధమైన సరిపోయే సరిహద్దు, ప్యూరిఫైడ్ అలైన్మెంట్ అని చెప్పి అంటాము. మరి సమన్వయం. కాబట్టి పిల్లరా, పరిశుద్ధమైనటువంటి ఆ దేవునికి సరిపోయినటువంటి ఆ యొక్క సమన్వయం కలిగినటువంటి జీవితం పిల్లరా, దేవునికి ఇష్టమైన, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి యేసుని గురించి దేవుడు చెప్పటం మనం చూస్తున్నాము. ఇక్కడ యేషయా యొక్క ఆ యొక్క సిద్ధత, ఆ యొక్క అవైలబిలిటీ అనేటటువంటిది అది ఏదో మరి ఆత్మవిశ్వాసం మీద, స్వయం కృతి మీద, తన సొంత ఇష్టం ప్రకారము, సహజ సామర్థ్యం మీద ఆధారపడలేదు. చాలామంది ఐ హ్యావ్ దీస్ క్వాలిటీస్, ఎఫిషియన్సీ, ఇట్స్ గుడ్. కానీ పిల్లలు అంతకంటే ముఖ్యంగా దేవుని యొక్క కృప అనుభవించి
శుద్ధి పొందిన తర్వాత వస్తుంది పిల్లరా. దేవుని కృప నుంచి ఆ పరిశుద్ధాత్మ ఆ కార్యము జరగటము, ఆ కడగబడినటువంటి జీవితము, మరి క్షమించబడినటువంటి జీవితము, ఆ కృప ద్వారా పిల్లల రక్షణ కార్యం వస్తుంది. అటువంటి వారు పిల్లల ఎంతగా ఆ యొక్క కార్యం చాలా అవసరము. మన హృదయము క్షమాపణ ద్వారా, ఆధ్యాత్మిక పునరుద్ధరణ ద్వారా దేవునితో సరిపోయేలా ఉండగానే సేవ చేయాలనే సిద్ధత సహజంగా ప్రవహిస్తుంది పిల్లరా. కృపను తాకిన హృదయం ఉత్సాహంగా సేవిస్తుంది పిల్లరా. కాబట్టి ఆ కృపతో ఉన్నటువంటి వారం, రక్షణ కలిగినటువంటి వారము హృదయం ఎంత ఉత్సాహంగా, హౌ దే ఆర్ చీర్ఫుల్, ఎంత హ్యాపీగా వారి యొక్క మొదట దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకాలి. కింగ్డమ్ బిల్డర్స్గా ఈ లోకంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ యొక్క నా యొక్క పనులు, స్వకార్యములు, స్వచిత్తములు, స్వలాభములు, స్వనీతి కార్యాలు అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుడికి ప్రాధాన్యత, మొదట ఆయన రాజ్యము, ఆయన యొక్క నీతి, ఆయన కొరకు పిల్లల సేవ చేయటము, ఆయన కొరకు ప్రయాసపడటము, ఆయన కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటున్నాం. కాబట్టి ఈ రీతిగా ఉండవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మూడవదిగా ఉద్దేశపూర్వక కార్యాచరణ, పర్పస్ఫుల్ యాక్షన్. కాబట్టి ఒక గురి యొద్దకు వెళ్ళేటటువంటి వారిగా. కాబట్టి సేవకు సిద్ధత కేవలము నిష్క్రియమైనటువంటి భావన కాదు, కానీ అది స్పష్టమైనటువంటి చర్య. దేవుని సన్నిధిలో కనిపెట్టి పిల్లారా, యెహోవా ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. మరి మీ యొక్క భవిష్యత్తు కొరకు పిల్లారా, బిడ్డల యొక్క వివాహాల కొరకు, లేకపోతే వాళ్ళని డిస్కస్ చేయటం, ఈ యొక్క మరి వాళ్ళని కాదు, కానీ పిల్లారా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎవరు యోగ్యులు, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు దీనులు, ఎవరు భక్తిపరులు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు పరిపూర్ణులు, అటువంటి వారు మన యొక్క గుహానికి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరం పిల్లారా. ఎటువంటి ఆటుపోటులు, ఎటువంటి కష్ట నష్టాలు, ఎటువంటి సుఖ దుఃఖాలు ఎటువంటి వచ్చినా సరే వారు తట్టుకోగలరు పిల్లారా. బండ మీద పునాది వేయబడినటువంటిది, క్రీస్తు అనేటువంటి బండ మీద పునాది వేయబడినటువంటిది. కాబట్టి దే రిమైన్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, స్ట్రాంగ్ ఇన్ ఫర్వెంట్నెస్. ఆ యొక్క దేవుని వైపు ఆ దృష్టి, కను దృష్టి, లేకపోతే కేంద్రీకృత, ఫోకస్డ్, వెరీ ఫోకస్డ్ పిల్లారా. మరి ఆ యొక్క యేసు వైపు విశ్వాసన కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు మరి ముందుకు వెళ్ళేటటువంటి అనుభవం పిల్లారా. కాబట్టి సర్వెంట్హుడ్, వారిలో ఎంతగానో సేవ చేసేటటువంటి మనస్సు, దేవుని పనిలో చురుకుగా పిల్లల మన యొక్క సంఘంలో అనేక పరిచర్యలు ఉంటున్నవి. స్త్రీల పరిచర్య ఉంటున్నది, సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, అవుట్ రీచ్ ఉంటుంది, ప్రిజన్ మినిస్ట్రీ, హాస్పిటల్ మినిస్ట్రీ, ఆర్ఫనేజెస్కి వెళ్ళి పరామర్శించటము, ఎన్నో రీతిలుగా మనం దేవుని యొక్క పనిని చేయగలం. ఇటువన్నీ అనుభవాలతో చెప్తున్నా. లిటరేచర్ మినిస్ట్రీ ఉంటుంది, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో వర్షిప్ మినిస్ట్రీ, ఆ యొక్క టీంలో ఒక మెంబర్గా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ పిల్లలు అనేక రీతిలుగా. కాబట్టి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు మరి ఎంత చిన్నదైనా సరే, ఎంత చిన్న పనైనా ఎంత సంతోషంగా చేస్తామో దాంట్లో జయాన్ని, ఫలాన్ని మనము చూడగలం పిల్లారా. కాబట్టి ఈ రోజు నుంచే లెట్స్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ టుడే. చిన్నదిగా మొదలు పెడదాం. చిన్న బైబిల్ స్టడీ, ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ పెట్టండి. మన యొక్క బంధుమిత్రులు ఆ ఏరియాలో ఉన్నటువంటి వాడిని పిలిచి చిన్నగా, ఒకవేళ బైబిల్ స్టడీ చేయటం రాకపోతే నాలాంటి వాళ్ళకు ఇన్వైట్ చేయవచ్చు పిల్లారా. మరి బైబిల్ స్టడీ జరగటం అనేది అనేక ప్రాంతాలలో ఈనాడు అనేక వీధులలో పిల్లారా. ఆ వాచ్మెన్ని భక్తుడు నేను సూజు అన్నటువంటి ప్రదేశంలో కొంతకాలం ఉండటం జరిగింది. అక్కడ చూస్తే ఆ సిటీలోనే 200 బైబిల్ స్టడీ గ్రూప్స్, సెల్ గ్రూప్స్, ప్రతి చోట 4-5, 2-3గా కూడుకొని అక్కడే పిల్లల బైబిల్ స్టడీ, అక్కడే పిల్లల వారు స్తుతించడం, ఆరాధించడం ఎంత దేవుని సన్నిధి ఉంటుంది. మనం కూడా ఆ రీతిగా చేయవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క ఇంట్లో ఏదో చర్చిలో జరిగేదే కాదు, మన ఇంట్లో బైబిల్ స్టడీ. మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు మా ఇంట్లో టౌన్ పార్క్ నైబర్హుడ్ అని చెప్పి ఒక బైబిల్ స్టడీ గ్రూపు మా చర్చి తరఫున స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వీధుల్లో, ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంచుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను పిల్లరా ఇటువంటి బైబిల్ స్టడీస్ పెట్టడానికి నడిపిస్తున్నాడు. సరే, ఈ రీతిగా పిల్లలు మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆ దేవుడు తప్పకుండా అవసరాన్ని చూపిస్తాడు. ఆ మిత్రులతోటి, బంధువులతోటి
ఇంకా మరి కొన్నిసార్లు దేవుడు ఇంకా కొత్త ప్రాంతాలకు పంపిస్తుంటారు అనేక రీతిలుగా. కొంచెం ప్రయాసపడదాం దేవుని కోసం, వెళ్ళి వి నీడ్ టు రీచ్ దెమ్ పిల్లరా. మరి మన యొక్క షెడ్యూల్ దేవునికి ఇద్దాం. ప్రభువా 24 గంటలు ఇచ్చావు, హౌ యూ వాంట్ మీ టు యూజ్ దిస్. ఈ ఉదయం ప్రార్థన ఇలా ప్రార్థించు, ప్రభువా నా ప్రణాళికలు ఈరోజు మీవే, నావన్నీ కూడా నీయే ప్రభువా, ఉన్న పాటన నేను వస్తున్నాను, మీకు నన్ను అవసరమైతే నన్ను వాడుకోనండి అని చెప్పి మనము అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ప్రతి ఒక్కరూ పిల్లలు అవసరమైంటున్నారు. పిల్లలు ఎఫోప్రడస్ ఒక ప్రయోజనకరమైనటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి చూస్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా యూస్ఫుల్ వెజల్స్గా, ఇన్స్ట్రుమెంట్స్గా, పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిబంధనలను వదిలివేయండి, దేవునితోటి ఒప్పందం చేసుకొని షరతులు పెట్టే తపనను ప్రతిఘటిద్దాము. వివరాలన్నీ కూడా తెలిసే ముందు అవును అని చెప్పి అవన్నీ వరీస్, కన్సర్న్స్ అవన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా దేర్ విల్ బి ఛాలెంజెస్ పిల్లల. ప్రతి ఒక్క మంచి పని చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు, మరి అవరోధాలు, ఎంతో వ్యతిరేకత, ఎంతో పిల్లల శ్రమలు, నింద, అవమానం ఇవన్నీ కూడా వస్తుంటాయి. కానీ దేవుడు మనకు ఆయన నన్ను బలపరిచి క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయదునని పౌలు భక్తుడు అంటాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ద స్ట్రెంగ్త్ గివెన్ బై క్రైస్ట్. క్రీస్తు మనను బలపరుస్తాడు, ఎంతో ఎంకరేజ్ చేస్తాడు. అందుకని ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా వెనకలు చూస్తాడు. టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగువారు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి అనేక రీతులుగా పిల్లారా. ఈరోజు మరి అమెరికాలో ఉన్నటువంటి ఒక ఆయన, అయ్యో మా చెల్లెలు కొడుకున్నాడండి ఆస్ట్రేలియాలో, తనకు వివాహ విషయంలో మీరు సహాయం చేయాలా. కాబట్టి పిల్లలు అనేక రీతులుగా ప్రపంచం నలుమూలల నుంచి కూడా మనకు అవకాశాలు వస్తాయి. దేవుడు మనను గ్లోబల్గా హీఈస్ గోయింగ్ టు యూజ్ అస్. దేవుడు సాధారణంగా ఉండేటటువంటి మనల్ని, సామాన్యులుగా ఉన్నటువంటి మనల్ని అసాధారణంగా ఎంతో గొప్పగా ఆయన మనల్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అర్హత గలవారిని మాత్రమే కోరడు, కానీ అత్యంత అందుబాటులో ఉండే హృదయాల కొరకు చూస్తున్నాడు పిల్లలు. ఏదో క్వాలిఫికేషన్స్ లేకపోతే పెద్ద పెద్ద ఇల్లులు, ధనవంతులను కాదు, కానీ పిల్లల విద్య లేని పామరులను, ఎంతో విశ్వాసంలో గొప్పగా విశ్వాస వీరుల కొరకు ఆయన చూస్తున్నాడు. కావలసిందల్లా కూడా యెషయా భక్తుల్లో, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము ప్రభువా అని అంటాడు. హియర్ యామ్ ఐ లార్డ్, సెండ్ మీ. మనం ఆ రీతిగా చేస్తున్నాం. నేను కూడా మరి ఆ తల్లుబాడులో 15 సంవత్సరాలు చేస్తున్నాడు. ప్రభువా మరి ఇంకా ఇక్కడే రిటైర్ అవ్వటమా, మరి ఏంటి నన్ను వాడుకోవా అన్నప్పుడు చెయ్యి, నాకు దేవుడు నాకు ద్వారం తెలిసి ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళటానికి, అక్కడ ఇంటర్నేషనల్ వారి మధ్య పని చేయటానికి అక్కడ ఎంతో అవసరత ఉంటున్నది. మరి కమ్యూనిస్టుల మధ్య పిల్లల కేసు ఎవరో తెలియనటువంటి వారి మధ్య అనేక సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు ఉండటానికి చైనాలో దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ రీతిగా మరలా హాంకాంగ్లో, దట్ ఇస్ ఆల్సో ఇంటర్నేషనల్ కాస్మోపాలిటన్ సిటీ. అనేక వారికి అనాథ రెఫ్యూజీస్ ఉంటారు, అసైలం సీకర్స్ ఉంటారు, అనాథ శరణార్థులు పిల్లల, అనేక విదేశీయులు పిల్లలు, అనేక మంది పనుల కోసం, విద్యా రీతి అనేక మంది వస్తుంటారు. వారి మధ్య మరి క్రీస్తు యొక్క ప్రేమను, సువార్తను పంచుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా మనకు కూడా మంచి అవకాశాలు ఇస్తాడు పిల్లలు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క స్వరం మీ జీవితంలోకి మళ్ళీ ప్రతిధ్వనిస్తున్న పనికి ఎవరు వెళ్తారు, నా కోసం ఎవరు వెళ్తారు, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ, నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి ఆ యొక్క స్వరం వస్తుంది పిల్లరా. ఇదిగో నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. పిల్లరా దేవుని యొక్క స్వరం వింటాం. రెడీ టు గో ఎనీవేర్. మన యొక్క మరి తెలుగు వారి పిల్లల కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియాలో, చెకోస్లోవేకియా, సెర్బియా అనేక ప్రాంతాల్లో పిల్లల విద్యారీత్యా, మరి ఉద్యోగ రీత్యా అక్కడికే వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ సైడ్ టీచర్స్గా ఈనాడు మరి అనేక మంది, చైనాలో మేము ఉన్నప్పుడు అనేక మంది చైనీస్ అక్కడ మరి మన వాళ్ళు టీచర్స్గా చేస్తున్నారు. మరి విద్య చదవటానికి అనేక మంది స్టూడెంట్స్ మాకు తెలిసినటువంటి వారు మరి మా యొక్క చైనా తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హాంకాంగ్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఇంకా పిల్లలు అనేక మంది తెలుగు వారి మధ్య అనేక ఈవెంట్స్ పెట్టుకోవటానికి దేవుడు అనేక అవకాశాలు కలుగజేస్తాడు. కాబట్టి ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇదిగో నేనున్నాను, ప్రభువా నన్ను పంపు అని యెషయా లాగా మనం కూడా చెప్దాము. వెన్ వీఆర్ అవైలబుల్
వెన్ వీఆర్ రెడీ టు గో, వెన్ వీఆర్ మన యొక్క మన యొక్క ఇష్టమైనటువంటి, లేకపోతే మన యొక్క స్కెడ్యూల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభువా నీ కోసం ఐఎమ్ రెడీ టు గో ఎనీవేర్ అని చెప్పినప్పుడు హీఈస్ గోయింగ్ టు యూజ్ అస్. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా, మనల్ని అందరినీ కూడా ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో పనిలో దేవుడు వాడుకొని గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృప అనేది ఎగుతండి. ఈరోజు ధ్యాన అంశమును బట్టి వందనాలు. సిద్ధపాటు మనసు ప్రభువా, విల్లింగ్నెస్ టు సర్వ్ లార్డ్. ఎస్ లార్డ్, దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్, ఇంపార్టెంట్ లార్డ్. మీ కొరకు ప్రభువా తండ్రి, ఎవరిని పంపేది నా కోసం, ఎవరు వెళ్తారని మీరు తండ్రి చెప్తున్నారు. ఏషియా భక్తుడు ఆ స్వరం విని తండ్రి ఎంతగా లోబడి ఉంటున్నాడు, రెడీ టు గో. ఆయన్ని వాడుకున్నారు ప్రభు ఒక ప్రవక్తగా. ఎన్ని ఆత్మీయ సత్యాలు ప్రభు తను బోధించి ఉంటున్నాడు. మేము విధేయులు అయినప్పుడు ప్రభు మీరు ఎన్ని తండ్రి సత్యాలు తెలియజేస్తారు. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు తండ్రి మమ్మల్ని నడిపించడానికి, గైడ్ చేయటానికి, తోడుపోయి ఉండటానికి ప్రభు, సర్వసత్యంలో నడిపించడానికి ప్రభు, శక్తినివ్వటానికి, బలపరచడానికి ప్రభు ఎంతో సిద్ధంగా ఉంటున్నాడు. తండ్రి సహాయం చేయండి, లోబట్టడానికి సహాయం చేయండి. విరుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క అవసరతలో సహాయం చేయండి, స్వస్థత ఇచ్చేయండి ప్రభు. గొప్ప దేవ, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి ప్రభు సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దయచేయండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.